నల్గొండ పట్టణంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో విజయవంతంగా నిర్వహించడానికి ఏర్పాటైన గణేష్ ఉత్సవ సమితి నగర కార్యాలయాన్ని శుక్రవారం ఆర్ఎస్ఎస్ విభాగ సంఘం సంచాలక్ గార్లపాటి వెంకటయ్య ఉత్సవ సమితి అధ్యక్షుడు కర్నాటి విజయకుమార్తో కలిసి లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. నల్గొండ పట్టణంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో విజయవంతంగా నిర్వహించడానికి ఏర్పాటైన గణేష్ ఉత్సవ సమితి నగర కార్యాలయాన్ని శుక్రవారం ఆర్ఎస్ఎస్ విభాగ సంఘం సంచాలక్ గార్లపాటి వెంకటయ్య ఉత్సవ సమితి అధ్యక్షుడు కర్నాటి విజయకుమార్తో కలిసి లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ నెల 7వ తేదీ నుండి ప్రారంభమయ్యే గణేష్ ఉత్సవాలను ఘనంగా అంగరంగ వైభవంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేసిందన్నారు. నల్గొండ పట్టణంలో గణేష్ మండపాల వద్ద నిర్వాహకులు ఎటువంటి ఆటంకాలు కలగకుండా, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటూ పోలీసుల సహకారంతో గణేష్ ఉత్సవాలను ప్రశాంతమైన ఆధ్యాత్మిక వాతావరణంలో నిర్వహించాలన్నారు. ప్రతిరోజు పట్టణంలోని మండపాలను ఉత్సవ సమితి నాయకులు సందర్శించి అక్కడ జరుగుతున్న కార్యక్రమాలను తిలకించి ప్రోత్సాహ బహుమతులు అందించనున్నట్లు తెలిపారు. అలాగే ఉత్సవ సమితి నాయకులు పట్టణంలోనే గణేష్ ఉత్సవాలను ప్రకటబందీగా నిర్వహించడానికి కృషి చేస్తుందన్నారు. పోలీసుల సూచనలు పాటిస్తూ ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటూ ఎటువంటి శాంతి భద్రతలకు ఆటంకం ఏర్పడకుండా పనిచేయాలన్నారు. మండపాల వద్ద కేవలం ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేపట్టాలని, అశ్లీల అసభ్య కార్యక్రమాలు నిర్వహించవద్దన్నారు. గణేష్ నిమజ్జనం రోజున నిర్వహించే శోభయాత్రను కూడా ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి కట్ల సంపత్, కోశాధికారి అభిలాష్, ఉత్సవ సమితి నాయకులు దోసపాటి శ్రీనివాస్, పూల జనార్దన్, రమేష్, బజరంగ్ దళ్, నరసింహ, కేశవులు, విజయ్, ప్రసాద్, ప్రదీప్, శరత్ బాబు, ఓరుగంటి శ్రీనివాస్, నాగేందర్, వీరేష్, సైదులు, క్రాంతి, రాంబాబు తదితరులు పాల్గొన్నారు. సో మనమందరం కనుక యాక్టివ్గా ఉండి మనం టైం ఇచ్చి అన్ని చేస్తే బ్రహ్మాండంగా జరుగుతుంది. సో దానికి మీ అందరి కోఆపరేషన్ అవసరం. మీ అందరి కోఆపరేషన్ అందరూ పూర్తి సమయం ఇవ్వగలిగేటప్పుడు ఒక్కసారి బ్యాంక్ అంటే 1-2% మన దగ్గర మండపాల దగ్గర తప్పుడు పనులు జరుగుతుంది. అంటే తప్పుడు పనులు అంటే ఎవరో ఒకరు ఆగతాయి రావడం, సినిమా పాటలు, డ్యాన్సులు, ఆ 1-2% వాటిని దృష్టిలో పెట్టుకొని రాంగ్ కామెంట్ చేస్తారు. మనం పీస్ కమిటీ మీటింగ్ పోతే ఒక ముస్లిమ్స్ ఆడ తాగుతారు, డ్యాన్స్ చేస్తారు, అవి చేస్తారు, మరి దేవుడు అన్నప్పుడు ఈ దేవుడు కూడా కదా, భక్తి అన్నప్పుడు ఈ కూడా కదా అంటారు. అంటే నిజంగా కూడా ఆ 1-2% చేసినా మనకు అవమానమే. 1-2% చేసినాం. వేరే ముస్లిమ్స్ మీకు ఎక్కడన్నా దర్గాలల్లా లేదా నమాజ్ పోయినప్పుడు, బక్రీద్కో, రంజాన్కు వాళ్ళు ఎక్కడన్నా పిచ్చి శేఖలు చేస్తారా? ఒక్కడు కూడా ఒకడు, నాకు తెలిసి ఒక్కడు ఉండడు. ఎందుకంటే వాళ్ళకి ఆ మతం మీద అంత విశ్వాసం, అంత నమ్మకం, వాళ్ళకి అంత గురి. మత పెద్ద చెప్పినా లేకపోతే మతం అన్నా వాళ్ళకు ఏదో ప్రగాఢమైన విశ్వాసం. నల్లగొండ నగర గణేష్ ఉత్సవాలు, నవరాత్రి ఉత్సవాలు ఎల్లుండి ఉదయం నుంచి ప్రారంభమవుతున్నాయి. 9 రోజులు అయిన తర్వాత, నవరాత్రుల తర్వాత 16వ తేదీన నిమజ్జన కార్యక్రమంతో శోభాయాత్ర ఉంటుంది. అయితే ఈ 9 రోజులు కూడా నల్లగొండ పట్టణ ప్రజలు భక్తి శ్రద్ధలతో, అలాగే మండప నిర్వాహకులు, ముఖ్యంగా మండపాల నిర్వాహకులు మాత్రం చాలా శ్రద్ధతో కార్యక్రమాలు నిర్వహించాల్సి ఉంటుంది. గతంలో కొన్ని చోట్ల, కొన్ని ప్రాంతాల్లో లేదా కొన్ని మండపాల్లో సినిమా పాటలు ఆ రకమైనవి జరుగుతుండేవి. ఈసారి ఎట్టి పరిస్థితిలో కూడా సినిమా పాటలు వగైరా ఏవీ జరగకుండా కేవలం భక్తిగా ఆధ్యాత్మికమైనవి మాత్రమే ఉండాలి. ఒకరోజు గోపూజ, ఒకరోజు కోలాటాలు, ఇంకొక రోజు భజనలు, ఇంకో రోజు భగవద్గీత పోటీలు, ఇంకో రోజు దేశభక్తి గీతాలు, ఇలా రోజుకొక రకమైన, ఒకరోజు భరతనాట్యం, కూచిపూడి, ఈ రకంగా కార్యక్రమాలు చక్కగా నిర్వహించాలని వాళ్ళకి సూచిస్తున్నాం. ఈ 9 రోజుల కార్యక్రమాలు బ్రహ్మాండంగా చక్కగా ఎవరైతే నిర్వహిస్తారో వాళ్ళందరికీ ఉత్సవ సమితి తరఫున మంచి ప్రైజులు అతిథుల చేత ఇప్పించబడుతుంది. ఇంకపోతే అలాగే ఈ మండప నిర్వాహకులకు సూచన తెలియజేస్తున్నాం. ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ను, కాలుష్యాన్ని తగ్గిద్దాం. మన నుంచే, నల్లగొండ నుంచే ఇది స్టార్ట్ కావాలి వీలైనంత వరకు. సరే, కాకపోతే ఇప్పుడు 5వ తారీఖు చేపట్టి ఇంకా ఎల్లుండి అందరూ కూడా విగ్రహాలు తెచ్చుకొని ఉంటారు. వచ్చేసారి నుంచి మాత్రం ప్రతి ఒక్కరికి ముందుగానే సూచిస్తాం. కాలుష్యం నివారణకు మనమందరం మట్టి విగ్రహాలు ఎక్కువగా ఎంకరేజ్ చేద్దాం. మట్టి విగ్రహాలు పెట్టిన వాళ్ళకు కూడా బహుమతి. నల్లగొండ గణేష్ ఉత్సవ సమితి తరఫున గణేష్ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఇప్పుడు మన అధ్యక్షుల వారు చెప్పినట్టు అందరూ కూడా అన్ని విగ్రహాల దగ్గర భక్తి పాటలు, సాంస్కృతిక కార్యక్రమాలు చేసుకొని
భక్తి వాతావరణం నల్లగొండలో ఎక్కువ ఏర్పాటు చేయాలి. అదేవిధంగా దేశభక్తి కూడా మనకు అవసరం. కాబట్టి మంటపాల దగ్గర ఉన్న పెద్దవాళ్ళందరూ కూడా తమ పిల్లలు కార్యక్రమాలు ఎలా చేస్తున్నారు, ఏ పద్ధతిగా చేస్తున్నారు దృష్టి పెట్టుకొని మనం ఆ దిశగా మనం ప్రయత్నం చేయగలుగుతున్నాం. అది దృష్టిలో పెట్టుకోవాలి. అందరూ భక్తిగా ఉంటే అందరూ నల్గొండ నగరం సంతోషంగా ఉంటుంది, భక్తి వాతావరణం ఉంటుంది. అన్న చెప్పినట్టు మనం మట్టి విగ్రహాలను ప్రోత్సహిస్తే ప్రకృతి మనం కాపాడితే అది మనం కాపాడుతుంది. ఎక్కువ ప్రకృతికి మనం విపత్తు కలిగిస్తే ఇప్పుడు మనం నల్గొండ కానీ తర్వాత ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ వరదలు వచ్చి ఎట్లా ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే ప్రకృతికి ఎగనెస్ట్గా పోతున్నాం మనం. సో మనం అందరం ప్రకృతి పరంగా మన పూజా విధానాన్ని కానీ తర్వాత మనం చేసే యాక్టివిటీస్ ఏదైనా సరే భక్తితో ఉంటే మంచిగా ఉంటుందని ఉత్సవ సమితి యొక్క అభిప్రాయం.